పేరు శ్రీకాంత్ అండి. కలిచేటి గ్రామం సైదాపురం మండలం నెల్లూరు జిల్లా నుంచి వచ్చామండి. మేము సీఎం గారికి నమస్కారం తెలుపుకుంటున్నామండి. ఇవాళ మీరు చూస్తున్నట్లయితే ఇవాళ వాలంటీర్ల పరిస్థితి చాలా కష్టతరంగా ఉందండి. మేము గత ప్రభుత్వంలో మాకు ఇచ్చిన మాటలకి మేము చేసిన కష్టానికి మాకు వేతనం 5,000 ఇచ్చినట్లయితే 3 సంవత్సరాలకి మళ్ళీ పెంచి మమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పిన గత ప్రభుత్వం ఆ మాటలకు మేము అదే 5,000 జీతానికి చాలా కష్టపడి చాలా బానిసల్లాగా ప్రజల్లో చాలా కష్టపడి మేము పనిచేసామండి. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఆ ప్రభుత్వం 5,000 జీతాన్ని అలాగే కొనసాగిస్తూ మాకు ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా చూసింది. మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, కొత్త ప్రభుత్వం వస్తుంది, మాకు మంచి రాత రాస్తుందని చెప్పి మేము చేసినట్లయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ముందు మాకు 10,000 జీతం మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పి మాట ఇచ్చి వాలంటీర్ని ప్రతి ఒక్కరికి చెప్పిన మాటలు ఇప్పుడు ఎలా వెళ్ళాయి? ఆ మాటలు ప్రతి ఒక్కరికి 10,000 జీతం ఇస్తామండి, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాము, మీరు ప్రతి ఒక్క ముసలి వాళ్ళకి కానీ 6 గంటలకి నెల ఆఖరి 1వ తేదీ 6 గంటలకే మీకు ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇచ్చారు. మీరు మీ కష్టాన్ని మేము చూసాము. గత ప్రభుత్వం మీ కష్టాన్ని చూసినా మిమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఖచ్చితంగా పట్టించుకుంటుందని చెప్పి మాకు మాయ మాటలు చెప్పి ప్రతి ఒక్క 2 లక్షల వాలంటీర్ల దగ్గర ఓట్లు వేయించుకొని మీరు ఇన్ని సీట్లు గెలిచి మీరు ఎలా చేస్తారండి? ఇప్పటికీ మీరు పదవిలోకి వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా మాకు 4 నెలల జీతాలు పడి 4 నెలల జీతాలు ఆగాయండి. ఈ సంవత్సరంలో 4 నెలల జీతాలు ఆగినా మీరు ఎటువంటి దీని మీద తీర్పు ఏం తీసుకోకుండా ఎలా చేస్తారండి? కాబట్టి మీరు ఖచ్చితంగా మా వాలంటరీ వ్యవస్థని ఖచ్చితంగా మీరు కొనసాగించాలని, మాకు 10,000 జీతం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. కానీ మీరు ఇలాగే పట్టించుకోకుండా కానీ చేస్తున్నట్లయితే మేము దీనికోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని ప్రతి ఒక్కరూ, ఆడవాళ్ళైతే ఏమి మగవాళ్ళైతే ఏమి ప్రతి ఒక్కరూ ఎంతటి పోరాటమైనా చేస్తామని ప్రతి ఒక్క జిల్లా నుంచి మేము మనవి చేస్తున్నామండి. ఏపీ గ్రామ వాలంటీర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాలంటీర్స్ అందరిని కూడా తొలగించేది లేదు, మీరు రాజీనామాలు చేయబాకండి, మేము వచ్చిన వెంటనే 10,000 రూపాయలు జీతాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ హామీని నమ్మినటువంటి వాలంటీర్స్ రాజీనామా చేయకుండా, అధికార పార్టీ గతంలో ఒత్తిళ్లు తెచ్చినా సరే రాజీనామాలు చేయకుండా, చంద్రబాబు గారి మాటలు విని రాజీనామా చేయకుండా అదేవిధంగా విధులు కొనసాగిస్తున్నారు. ఆ 6 నెలలు బకాయిలు ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళని కొనసాగిస్తారా లేదా అనేటువంటి సమస్య కూడా కొనసాగుతూ ఉంది. అందుకని కూటమి ప్రభుత్వంతో అనేక ఆశలతో వాలంటీర్స్ అందరూ కూడా మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది. రాజీనామా చేయకుండా కూటమి ప్రభుత్వం వస్తే మనం 10,000 రూపాయలు వస్తాయనేటువంటి ఆశతో ఈరోజు పనిచేశారు. కాబట్టి వాళ్ళని కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ వాళ్ళ ఆందోళనకు మద్దతు తెలియజేస్తూ ఉన్నాం.